హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను చికెన్ మంది బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో చికెన్ అయితే తీసుకున్నాను, క్లీన్ చేసేసి దీనికైతే లైన్స్ అన్నీ పెట్టేసుకున్నాను. ఎందుకంటే మసాలా అంతా లోపలికి పట్టాలి కాబట్టి ఇట్లయితే కాట్లు అయితే పెట్టేసుకున్నాను. నేను బిర్యానీకి అయితే కావాల్సిన మసాలాలు అయితే తీసుకున్నాను. నేను 2 టేబుల్ స్పూన్ జీరా అయితే తీసుకున్నాను, స్టార్ ఫ్లవర్, జావిత్రి, అనాసకాయ, 1 స్పూన్ మిరియాలు అయితే తీసుకున్నాను, కొంచెం చెక్క అండ్ ధనియాలు ఒక 2-3 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, ఇలాచి ఒక 5-6 తీసుకున్నాను, ఇంకేమో లవంగాలు అయితే ఒక 12-15 వరకు అయితే ఉంటాయి తీసుకున్నాను. ఇవన్నీ లైట్గా ఫ్రై చేసి అయితే పౌడర్ అయితే చేసుకుందాం. మసాలాలన్నీ లైట్గా అయితే ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయితే అయిపోయాయి, జార్లో వేసుకొని పౌడర్ అయితే చేసేసుకున్నాము. మసాలా అయితే గ్రైండ్ అయిపోయింది. ఒక 3-4 స్పూన్స్ అయితే వేసుకున్నాను. నేను స్పూన్స్ కారం అయితే వేస్తున్నాను. ఇందులోనే 1 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, సాల్ట్ వేసుకుంటున్నాను తగినంతగా, కొంచెం పసుపు అయితే వేస్తున్నాను, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నాను. మసాలా అంతా ఒకసారి అయితే కలిపేసుకున్నాం. ఇలాగా మసాలా అంతా చికెన్ పీసెస్కి అయితే పట్టించేద్దాము. చికెన్ పీసెస్కి మసాలా అంతా అయితే పట్టించానండి. ఒక 30-40 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుందాం. ఆయిల్లో అయితే బాదం అయితే ఫ్రై చేస్తున్నాను, అలాగే కొన్ని కాజు కూడా వేసేసాను. లైట్ బ్రౌన్ కలర్గా అయితే ఫ్రై చేద్దాం. ఆయిల్లో ఫ్రై అయితే అయిపోయాయి, తీసేద్దాం ఇందులో నుంచి. అయితే బాస్మతి రైస్ అయితే క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకున్నాము. 1 అవర్ అయితే అయిందండి. ఇప్పుడు దీన్ని అయితే ఫ్రై చేసుకుందాము. ఆయిల్ కూడా హీట్ ఎక్కింది, ఆయిల్ వేసి ఫ్రై చేసేసుకున్నాము. పీసెస్ అయితే 1 సైడ్ అయితే ఫ్రై అయిపోయింది, మెల్లగా అయితే టర్న్ చేసుకున్నాను. ఇంకో సైడ్ కూడా ఫ్రై అవుతాయి. లెగ్ పీసెస్ అయితే ఫ్రై అయిపోయినాయి, తీసేద్దాం. తీసేసి మిగతా పీసెస్ కూడా అలాగే ఫ్రై చేసేసుకున్నాం. 1 టీ స్పూన్ అయితే నెయ్యి అయితే వేస్తున్నాను. అలాగే కొంచెం ఆయిల్ వేస్తున్నాను. చికెన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ కూడా ఇందులోనే వేసేస్తున్నాను నేను. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఒక కప్ ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను నేను, అలాగే 2-3 పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను ఇందులోనే. ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుందాం. ఏదైతే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా మండి మసాలా, అది మిగతాది కూడా ఇందులో వేసేసేయాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేస్తున్నాను, ఫ్రై అయితే వేసుకుందాం. ఒక హాఫ్ స్పూన్ అయితే కారం అయితే వేసుకుంటున్నాను, సాల్ట్ అయితే వేస్తున్నాను తగినంతగా. మసాలా అయితే ఒక 2 మినిట్స్ ఆయిల్ అయితే ఫ్రై చేసేసుకుందాం. వాటర్ అయితే వేసేద్దాము, మసాలా అయితే మాడకుంటూ ఉంటుంది. లెమన్ జ్యూస్ అయితే వేస్తున్నాను ఇందులోనే. వేద్దాము. 5 గ్లాస్ ఆఫ్ రైస్ అయితే తీసుకున్నాను, దానికి నేను 7.5 గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నాను. 7.5 గ్లాస్ వాటర్ అయితే పోసాను. వాటర్ అయితే హీట్ అవ్వాలి కొంచెం. వాటర్ అయితే హీట్ అయ్యాయి, రైస్ అయితే వేసేసుకుంటున్నాను ఇందులో. ఒకసారి అయితే కలిపేసుకుందాము. కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుందాము. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెడదాం ఒక 5 మినిట్స్. పీసెస్ అయితే పెట్టేసుకుందాం పైన. ఒక 5 మినిట్స్ అయితే దమ్ పెట్టేసేయాలండి, పీసెస్ పెట్టేసుకొని. సో పీసెస్ అయితే పెట్టేసుకున్నాను. ఒక 5 మినిట్స్ అయితే దమ్ పెట్టేద్దాము. మంది బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుందాము.